మీద ఇప్పుడు యాక్చువల్ గా అమౌంట్ ఏదైతే ఉందో కక్ష సాధింపు కేసు ఉంటే ఆ అమౌంట్ తేలేదే కాదు, కానీ ఈరోజు అమౌంట్ తీసుకోవడం జరిగిందని చెప్పారు చార్జ్ షీట్ లో. అలాగే ఎక్స్టార్షన్ చేయడానికి లేకపోతే వాళ్ళని భయపెట్టారని చెప్పడం జరిగింది. ఇవన్నీ న్యాయపరంగా ఏదైతే అక్కడ ట్రూ ఇన్సిడెంట్ ఉందో దాన్నే కోట్ చేసి ఈ రోజు చార్జ్ షీట్ పెట్టడం జరిగింది. ఎస్, మీకు రిటర్న్ అవటం అన్నది టెక్నికల్ అని చెప్పారు, కానీ ఎక్కడ నేను అనుకుంటున్నానన్న, బహుశా మీరు శాంతం చదివి ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉండాలి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దామండి. శివపార్వతి గారు, పేజ్ 1 లోనే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ థర్డ్ అడిషనల్ చీఫ్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ విజయవాడ దాంట్లోనే ఏం రాశారంటే, మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అనుకుంటూ, దిస్ ఈస్ అ కేస్ ఆఫ్ ఎక్స్టార్షన్ వేర్ ఇన్ ది అక్యూజ్డ్ ఈస్ అలెజ్డ్ టు హ్యావ్ టేకెన్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ కన్సెన్షువల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద de facto complainant and subsequently use the same as a means to unlawfully obtain money. చాలా క్లియర్ గా రాశారండి. జనరల్ గా ఏంటంటే ఇన్ఫరెన్స్ చివరిలో వస్తుంది, ఆ ఇన్ఫరెన్సే 15 పేజీలు ఎవరు చదువుతారనే ఉద్దేశంతో ఏమో బహుశా దాంట్లో అక్కడ మెన్షన్ చేశారు చార్జ్ షీట్ లో. ఏమంటారు? ముందుగా భాస్కర్, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ జత్వానీ కేసు, జత్వానీ నరేంద్ర కుమార్, కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ, ఈవిడ మీద కుక్కల విద్యాసాగర్ అనే అతను ఫిబ్రవరి 2024లో కేసు ఫైల్ చేశారండి. ఏమని, నన్ను బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, మేము క్లోజ్ గా ఉన్న రిలేషన్షిప్ ఫోటోస్ చూపించి నన్ను మనీ డిమాండ్ చేసింది, నేను చాలా సార్లు 1,32,00,000 వరకు వేశాను అని చెప్పి ఆయన ఒక కేసు ఇబ్రహీంపట్నంలో ఫైల్ చేయడం జరిగింది. సో దాని తాలూకు అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ్ని, అంటే ఈ కేసు ఇంకా కేసు ఫైల్ చేయకముందే పోలీసులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆవిడని తీసుకొచ్చి 45 రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీతో సహా ఆవిడని అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆవిడ ఒక కేసు ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద, కాంతిరాణా టాటా గారి మీద, విశాలి గున్ని గారి మీద, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, ఇంకా మిగతా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆవిడ ఒక కేసు ఫైల్ చేసింది. ఆ కేసుకు తాలకు సంబంధించి కాంతిరాణా టాటా గారు, విశాల్ గున్ని గారు హైకోర్టుకి వెళ్ళారు. మమ్మల్ని అనవసరంగా ఈవిడ ఆరోపణ చేస్తుంది, మేము పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషనే మేము చేశాము, మేమేమి అబౌవ్ ద లా చేయలేదు అని చెప్పి వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు ఏదైతే కాదంబరి జత్వానీ పెట్టిందో ఆ కేసుని హోల్డ్ లో పెట్టింది. నేను చెప్పే వారికి ఈ కేసు గురించి ఎలాంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగడానికి వీల్లేదు అని హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఆ కేసు ఆవిడ ఏదైతే ఫైల్ చేసిందో ఆ కేసు జరగట్లేదు, ఇప్పుడు హోల్డ్ లో ఉంది. సో ఇది కుక్కల విద్యాసాగర్, నాకు అన్యాయం జరిగింది, ఆవిడ నన్ను మోసం చేసింది, నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర డబ్బులు లాగింది, ఇంకా నాకు ఫాల్స్ రిజిస్ట్రేషన్ ఉన్న ఒక ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి ఆయన పెట్టిన కేసుని కూటమి ప్రభుత్వం సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ఇది ఆ కేసు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నిజాలు ఆవిడ నిజంగానే చేసిందా, మల్టిపుల్ అకౌంట్స్ నుంచి విద్యాసాగర్ కానీ వాళ్ళ మదర్ దగ్గర నుంచి కానీ మల్టిపుల్ అకౌంట్స్ నుంచి ఆవిడకి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు వాళ్ళకి ఆధారాలు దొరికాయి అని చెప్పి వాళ్ళు సిఐడి నిష్పక్షపాతంగా, ఇప్పుడు కనుక కూటమి జత్వానీ విషయంలో కుట్ర చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, కానీ అలా ఏం చేయలే. సిఐడి వాళ్ళ పని వాళ్ళు చాలా చక్కగా చేశారు. ఆవిడకి మనీ ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం, ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఛార్జ్ షీట్ లో పెట్టారు. ఇది ఈ కేసు, విద్యాసాగర్ కేసు అది. సో ఆవిడ అంత మాత్రానికి ఇప్పుడు ఈవిడ మనీ ట్రాన్స్ఫర్ అయినాయి, ఆవిడ అతను మోసం చేసింది, సో ఆవిడ చెప్పిందంతా అబద్ధం అని అనడానికి లేదు కదా. వాళ్ళని తీసుకొచ్చి 45 రోజులు అరెస్ట్ చేసిన మాట వాస్తవం, ఆ కేసు అసలు కదలలేదు, అది ఓల్డ్ లో. ఆ విషయం నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పానండి, 2 వేరు కేసులు, దానికి దీనికి నేను ముడిపెట్టట్లా, దానికి సంబంధమే లేదు, సంబంధం లేదు. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది కూటమి ఏదైతే సిఐడికి అప్పచెప్పిందో సిఐడి ఏకపక్షంగా చేయకుండా, బయాస్డ్ గా చేయకుండా, వెరీ స్ట్రిక్ట్ గా, స్ట్రింజెంట్ గా విచారణ జరిపింది. దీన్ని అప్రిషియేట్ చేయాలి. విచారణ జరిపింది, ఆవిడకి మనీ పడిన మాట వాస్తవమే, ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా అతన్ని బెదిరించిందా లేదా, కాల్ రికార్డ్స్ కూడా మేము కొన్ని సేకరించాము, బెదిరించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు. సో ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మా దగ్గర డేటా ఉంది అని చెప్పి ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేశారో, మరి ఆ ఛార్జ్ షీట్ మళ్ళీ కోర్టు అంటే ఇంకా వివరంగా కావాలనుకుందో, మరి ఇంకేమన్నా అబ్జెక్షన్స్ చెప్పి మళ్ళీ దాన్ని ఇంకొకసారి ఫైల్ చేయమని చెప్పి కోర్టు తిరస్కరించిన మాట వాస్తవం. ఇది జరిగింది. ఇప్పుడు కాదంబరి జత్వాని ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. ఆవిడ ఇంతకు ముందు గతంలో కూడా ముంబైలో జిందాల్ గారి మీద కూడా రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసు ఫైనల్ స్టేజ్ కి వచ్చే టైంలో ఈవిడ్ని సైలెంట్ చేయడం కోసమే నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని ఇబ్బందికి గురి చేశారు అని చెప్పి ఆవిడ వాదన. ఇతను విద్యాసాగర్ అనే అతను నన్ను నిజంగానే ఆవిడ బ్లాక్ మెయిల్ చేసింది, నాకు సరైన రిజిస్ట్రేషన్ లేని ల్యాండ్ అమ్మాలని ట్రై చేసింది, నాతో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ అవి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి నా పరువు తీస్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. సో అని చెప్పి ఆయన కుక్కల విద్యాసాగర్ వైసీపీ నాయకుడు ఫైల్ చేశాడు కేసు ఇబ్రహీంపట్నం. సో ఇక్కడ ఈ 2 కేసుల్లో ఎవరిది నిజం అనేది చట్టాలు గాని న్యాయాలు గాని ఎవరిది ఒక వర్షనే వినదు, 2 వర్షన్లు వింటాయి. కాబట్టి ఇద్దరు తాలూకు అభిప్రాయాలని కానీ దాని జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ నిజాలు తేలాల్సింది కాబట్టి ఏది ఒక కన్క్లూజన్ కి రావడానికి వీల్లేదు. సో ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలంటున్నారు కృష్ణాంజనేయులు గారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే ఇదే నేను ఒక్క నిమిషం అండి, నేను ఫినిష్ చేస్తాను. అదే వైసీపీ పాలనలో ఉన్నప్పుడు కనుక సిఐడిఏ సరిగా పనిచేసేది కాదు. సిబిఐ కూడా వచ్చి అరెస్టులు చేస్తానంటే కూడా అవినాష్ గారు ఒక హాస్పిటల్లో వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అని చెప్పి డ్రామా చేసి అసలు సిబిఐ పోలీసుల్ని స్టేట్ లోకి ఎంటర్ అవ్వకుండా చేసిన పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం మనకి పాతకి వెళ్ళాలి, మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళాలి. మనం కూడా రాని ఎన్ని సందర్భాలు ఉంటాయి, వద్దులేండి ఇప్పుడు ఎందుకు అనవసరంగా చేసుకోవాలి కదా ఎక్కడి నుంచి వచ్చామని. సిబిఐ సంగతి వద్దులేండి, ఇది అప్రస్తుతం. మనం పాత విషయాలన్నీ తవ్వాలి, మళ్ళీ మీకు నచ్చదు. కానీ కృష్ణాంజనేయులు గారు ఒకసారి జత్వానీ గారు ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వస్తాం. అంతకుముందు అంటే పాత ఓల్డ్ బయట. My prayer to the current government, to the Honorable CM Chandrababu Naidu sir, who are